సో కొంత సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒకవైపున అందరూ కలిసి వస్తున్నారు అన్న సంతోషం ఒకవైపు, ఇంకా పోరాటం జరగాల్సి ఉంది కానీ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అన్న ఒక బాధ ఆవేదన అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. పార్టీలు అయితే వెళ్తున్నాయి, అంబేద్కర్ భవన్ దాకా వెళ్ళి పరామర్శిస్తున్నాయి, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, కానీ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం అయితే ఇంతవరకు జరగలే. ఓ రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఒక టెంట్ ఏం అక్కడ కనబడట్లే. గౌరీశంకర్ గారు వచ్చారు, వారిని కూడా థ్యాంక్ యూ. సో అలాంటి ప్రయత్నం అయితే ఇంతవరకు ఎక్కడ జరిగినట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఒక దీర్ఘకాలిక పోరాటం జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా దాదాపు ఒక్కొక్కరి మీద 9-10 కేసులు పెట్టి లోపలేస్తున్నారంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే మీరు ఏమీ చేయలేరు మమ్మల్ని, మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని వార్తలు వేసినా, ఎంత చేసినా మేమేమన్నా లోపల మాట్లాడుకోగలుగుతాం, అంతా కాంప్రమైజ్ చేయగలుగుతాం, మీరేం మమ్మల్ని చేయలేరు, ఆ భూములను మేము వదిలేది లేదు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, భట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారి కానీ ఆన్సర్ చేయాల్సింది, ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమా కాదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి పేదలను అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు కదా, ఎవరికి అప్ప చెప్తారో దయచేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇది వాళ్ళకి, నేను చాలా మంది కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా దీంట్లో వేలు పెట్టిర్రు, పెంటాయి కూర్చున్నది మాకు ఇది, ఇంకా మిగతావి మధు రిడ్జ్ పార్క్ అని, మూసి అని, వాటిలో ఏదో ఒకటి మేము భవిష్యత్తులో చేస్తామనన్నా మేము చెప్పగలుగుతున్నాం, కానీ ఈ విషయంలో మాత్రం ఏం చెప్పడానికి అవకాశం లేదు, మాకు నోరే లేదు. అందుకే ఏం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హుటాహుటిన ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ని పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ అడ్రస్ చేసి, నేను 10 ఎకరాల భూమి ఇస్తా, ఇండ్లు కట్టిస్తా, వసూలైన డబ్బులు నేనే ఇస్తా. మరి మీరు తప్పే చేయనప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది? ఈ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మేము దాదాపు ఈ జరుగుతున్న ఈ వారం 10 రోజుల నుంచి మరి పేదల భూములని కొల్లగొట్టిరు కదా, మరి మీ సంగతి ఏంది? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. ఆయన పేరేంది? యుగంధర్. ఆయన ఆధ్వర్యంలోనే వ్యవహారం అంతా నడుస్తున్నది. మొత్తం కమ్మ సామాజిక వర్గాన్ని మాలాంటి వాళ్ళ మీదకి ఎగదోసి కంప్లైంట్లు ఇప్పించి పోలీస్ స్టేషన్లో ఏదో చేద్దాం అనుకున్నారు. చివరికి ఒక పేపర్ ఆయనకి చెప్పి మళ్ళీ అదే తుమ్మల నాగేశ్వరరావు మా మీద ఏదో జాలి చూపిస్తున్నట్టు ఒక హాఫ్ పేజ్ అంతా సామాజిక మాధ్యమాల మీద కేసులు వద్దు అని ఆయన ఏదో మా మీద జాలి చూపించినట్టు ఒక పేపర్లో ఒక ప్రకటన ఇప్పించుకొని, సో ఇట్లా రకరకాల ప్రయత్నాలు, డ్రామాలు ఇవన్నీ చేస్తున్నారు, నటిస్తున్నారు. అంటే మేము చాలా స్ట్రైట్గా అడుగుతున్నాం, సబ్జెక్ట్ మాట్లాడదాం. తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాల్సింది, ఇది 1954 ఖాస్రా పహానీ. సో మొత్తం చాలా డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, వినండి. ఈ 1954 ఖాస్రా పహానీలో 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమిగా ఉన్నది. ఇది వాస్తవమా కాదా? కలెక్టర్ ఆన్సర్ చేయాలి. లీడర్లు ఆన్సర్ చేయరు, ఎందుకంటే వీళ్ళు లీడర్లు ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఇంకో పార్టీ. మొన్న బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్, రేపు అవసరమైతే బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తుందనంటే బీజేపీకి రెడీగా ఉన్నారు వీళ్ళు గోడ దూకడానికి. ఖమ్మం జిల్లాలో మొత్తం ఇదే బ్యాచ్ కదా, నాట్ ఓన్లీ ఖమ్మం, మొత్తం రాష్ట్రం అంతా అట్లే పడైంది. సో ఈ 1954 ఖాస్రా పహానీ నిజమా కాదా, ఇది కూడా ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ అని తుమ్మల నాగేశ్వరరావు కానీ అక్కడ ఉన్న కలెక్టర్ కానీ మాట్లాడతాడా? ఒక్కసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, మీకు అన్ని సబ్మిట్ చేస్తాం కావాలంటే. అండ్ ఇంకోటి, ఈ 62 ఎకరాల 7 గుంటల భూమిలో 31 ఎకరాల్లో ఈ పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని కూలగొట్టిరు కదా, మరి మిగతా భూమి ఏమైందంటే ఇగో ఇట్లా పట్టాల కింద మారింది. ఇది మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం, అరే బాబు ఇగో ఇవి మొత్తం డాక్యుమెంట్స్ తయారైపోయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, నాలా కన్వర్షన్ జరిగి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయి, మరి వీటి సంగతి ఏంటి, దయచేసి అడగండి అంటే కనీసం అడిగిన వాళ్ళు పెద్దగా లేరు, గవర్నమెంట్ నుంచి నో రెస్పాన్స్. ఈ పేర్లు చదవమంటారా? ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒక 10 నిమిషాలు అయితే ఏమి ఇబ్బంది పడకండి. బోనాల అంబా ప్రసాద్, ఆయన పేరుతో ఎకరం 20 గుంటలు ఉంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ మనుషులు ఎవరెవరు అన్నది. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో దాదాపు 20-30 ఎకరాలు కబ్జాకు గురైంది. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు కదా. ఆయన ఎవరు? శ్రీనివాసుని తీసుకుపోయినారు, హమాలి శ్రీనివాసుని తీసుకుపోయినారు, కూలీ వెంకన్నని తీసుకుపోయినారు. మరి తుమ్మల నాగేశ్వరరావు, యుగంధరు, ఆయన ఎవరు? వేంజల సురేష.
సురేష్, మరి వీళ్ళందరికి సంబంధించిన ఈ బినామీల మీద కేసులు ఎందుకు పెట్టట్లే? ఈ రికార్డ్స్ ట్యాంపర్ చేసి భూదాన్ భూములని ఆ రికార్డ్స్ని ట్యాంపర్ చేసి రిజిస్ట్రేషన్లు అయినాయి ధరణిలో ఎక్కించుకున్న వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లే? ఎవడి మీద కేసు పెట్టాలి ఫస్ట్? ఇక బోనాల రామకృష్ణ లక్ష్మీనారాయణ ఎకరం, బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు, ఇంకొక ఎకరం, ఇంకో 2 ఎకరాలు, నాలా కన్వర్షన్ అయింది, పాస్బుక్ వచ్చింది. బోనాల లక్ష్మీనారాయణ, ఆదిరాజు ఉషారాణి, పాటిబండ్ల సీతాకుమారి, బోనాల అంబా ప్రసాద్, దగ్గుల నాగమణి, దుండేటి సత్యనారాయణ రెడ్డి, దుండేటి రామకోటి రెడ్డి, సూరోజు నాగమణి, నంబూరి జానకి రామయ్య, కొర్ర రామసైదులు, షేక్ జానిమియా, ఊటుకూరి జలజారాణి, చలమశెట్టి నలిని, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కింద మారింది ఇంకొక ఎకరం, మనుకొండ వెంకటేశ్వరరావు, ఇంకొక 2 ఎకరాల 6 గుంటలు నాలా కన్వర్షన్ అయింది, ఇంకో దగ్గర 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు, ఇట్లా మొత్తం ల్యాండ్ అంతా దాదాపు 20-30 ఎకరాలు కబ్జా అయింది. సో ఈ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళందరి మీద కేసు పెట్టమని పొంగులేటిని అడుగుతున్నాం. మరి హమాలి శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన పొంగులేటి సీనన్న, ఇది కనబడతలేదా నీకు? ఇది కనబడాలి కదా, ఇది ఎందుకు కనబడట్లే? దీనికి ఆన్సర్ లేదు. కలెక్టర్ అయితే అసలు సైలెంట్ అయిపోయిండు. మళ్ళీ ఇందులో ఇంకొక యాంగిల్, ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? అందరి గురించి మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడకుండా ఎందుకుంటాం? ఆయన అదే సమయంలో సరే ఇప్పుడు వీళ్ళు ఈ పేదలని అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ సంగతి కూడా మనం తేల్చాలి కదా. ఈ దేశంలో చాలామంది రాజ్యాంగాన్ని చదివిన మేధావులు ఉన్నారు, జస్టిస్ గారే ఉన్నారు ఇక్కడ. ఈ దేశంలో 170 చట్టం అమల్లో ఉన్నదా లేదా సార్? ఉన్నది కదా. 1970లో వచ్చినటువంటి చట్టం ఇది. ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి ఆ భూములు వాళ్ళ చేతి నుంచి వెళ్ళొద్దని, గిరిజనేతరులు వాళ్ళ భూములు కబ్జాలు చేయొద్దని ఈ 170 చట్టాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఈ 170 చట్టానికి మొత్తానికి తూట్లు పొడిచినారు. ఏ నాయకుడు అక్కడ కొట్లాడిండు ఇంతవరకు దీని మీద? ఇప్పుడు ఆ వెలుగుమట్ల ఇష్యూని కావాలనో ఏదో అనుకుని మొత్తానికి అయితే వేలు పెట్టిరు. అందులో వేలు పెట్టడం కూడా మంచిదైంది ఏమో అనిపిస్తున్నది. వీళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇప్పుడేమంటున్నారు, అరే మా భూముల మీదకి వస్తున్నారు ఏంది, మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా. మరి వీళ్ళు కూడా కష్టపడి రక్తం చిందించి దేశాన్ని సాదుతున్న బలహీన వర్గాలు, ఉత్పత్తి వర్గాలు కదా, మరి వీళ్ళ భూముల మీద నువ్వెందుకు పడ్డావు అని మేము ఈ భూములన్నీ లెక్కలు తీస్తే, ఇగో తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద నాగుపల్లి అనే విలేజ్లో, ఇది కూడా 170 పరిధిలో ఉన్న భూమే కదా, దమ్మపేట మండల్ నాగుపల్లి అనే విలేజ్లో తుమ్మల నాగేశ్వరరావుకి ఇగో 35 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీ లీడర్, 170 చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈ 35 ఎకరాల భూమి నీకు ఎట్లొచ్చింది? ఏం చెప్తుంది 170 చట్టం? షెడ్యూల్డ్ ఏరియా, దమ్మపేట మండలం నాగుపల్లి. సబ్జెక్టు కరెక్షన్ ఇది దాంట్లోకి వస్తుంది కదా, మీరు చాట్ జీపీటీలోనే అందరూ కొట్టండి. దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్ 170 చట్టం పరిధిలోకి వస్తుందా రాదా? ట్రైబల్ విలేజ్ వస్తున్నది, నేను చూపిస్తా. అయితే ఈ దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్లో 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దీన్ని పెట్టిండు. ఏం చెప్తుంది? సెక్షన్ 3(1), సెక్షన్ 3(2), సెక్షన్ 3(3), సెక్షన్ 3(4) ఒక గిరిజనుడికి సంబంధించిన భూమి కానీ అక్కడ భూమి ఉండాలి అంటే ఆ భూమి అంతా గిరిజనుల చేతిలోనే ఉండాలి. 1959కి బిఫోర్ కొంతమంది గిరిజనేతరుల చేతిలో కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి, తప్పులేదు, ఉన్నాయి. ఆ పట్టాలు ఉన్నటువంటి ఆ గిరిజనేతరులు కూడా ఒకవేళ అమ్మాలి అనుకుంటే గిరిజనులకు మాత్రమే అమ్మాలి. తుమ్మల నాగేశ్వరరావుకో, పొంగులేటి శ్రీనివాసరెడ్డికో, తొలివెలుగు రఘుకో అమ్మడానికి వీల్లేదు. ఓన్లీ గిరిజనులకు మాత్రమే అమ్మాలి. మరి మీరు చట్టాలు తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్న వాళ్ళు మరి 35 ఎకరాలు ఎట్లా కొనుగోలు చేసిరండి? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా సినిమా ఉంది. 1000 ఎకరాల భూమిని కొల్లగొట్టిరు ఇట్లా. మీరు మీ వర్గాలు ఒక్క గిరిజన సంఘం నాయకుడు మరి దీని మీద ఏం పోరాటాలు చేసిరండి మీరు?
ఎక్కడ పోరాటాలు చేసిరు మీరు? ఏమైపోయినాయి? సంఘాలు ఏమైపోయినాయి? పార్టీలు ఏమైపోయినాయి? 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఇంకా ఈయన అల్లుడు ఉన్నాడు ఒక ఆయన, ఎటుబాయ్ ఆయన. ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన పహాని, భూభారతిలో పహానీలు ఇవన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి జూమ్ చేస్తే, సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ ట్యాంపర్ చేసే కదా ఇవి ఎక్కించుకున్నది. ఇవి ఎట్లా ఎక్కుతాయి ఇందులో కంటే, పార్టీషన్ డీడ్ అప్లై చేసి ధరణిలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళంతా. ఇప్పుడు నా మీద 9 ఎకరాలు ఉంది, పార్టీషన్ డీడ్ నేను 8 ఎకరాల 99 గుంటలు, ఆల్మోస్ట్ ఒక గుంట నా పేరు మీద పెట్టి మిగతాదంతా పార్టీషన్ డీడ్ కింద ధరణిలో ఎంటర్ చేస్తారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళంతా చేసుకున్న వ్యవహారం ఇవంతా. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఇవన్నీ వీడియోలు చేసిన తర్వాత మేము డబ్బులు పెట్టి కొన్నాం, నాకు 10 ఎకరాలు కావాలి అదే నాగుపల్లి విలేజ్లో, నా మీద ఎక్కియండి, మీ మీద ఎక్కించుకోండి, మీకు చేస్తారా ఆ పని? చేసే అవకాశం లేదు కదా. ఇట్లా ఇగో దమ్మపేట్ మండల్ మల్లారం విలేజ్, ఇది కూడా 1/70 పరిధిలోకి వచ్చేది. కొప్పుల రాకేష్, తుమ్మల నాగేశ్వరరావు భార్య తమ్ముడి కొడుకు, అల్లుడైతాడు. ఆయన పేరు మీద 43 ఎకరాలు ఉంది. మల్లారం గ్రామం దమ్మపేట్ మండల్. 100 గజాలు అడిగినాం మేము, పేదలు ఇల్లు కట్టుకోవడానికి 100 గజాలు అడిగినాం. షెడ్యూల్డ్ ఏరియా. మేము ఏం అడిగినాం? 100 గజాలు అడిగినాం. నీ బాత్రూమ్ అంత సైజు కూడా కాదు, నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ అంత సైజు కూడా కాదు. 100 గజాలు అడిగితే మా ఇల్లు కూలగొట్టి, ఇది నేను కష్టపడి కొనుక్కున్న భూమి, మా గురించి ఎట్లా మాట్లాడతారని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసినారు? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలనా లేదా? చట్టం మీకు ఒక రకంగా, ఈ పేద ప్రజలకు ఒక రకంగా పనిచేస్తుందా? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇగో నాగేశ్వరరావు బ్రదర్ పేరు మీద ఉంది, బ్రదర్ వైఫ్ పేరు మీద తుమ్మల వాణి. ఇంకేమైనా కావాలనా? ఇగో తుమ్మల వెంకయ్య, చిన్నలక్ష్మయ్య. ఇగో ఒకే వ్యక్తి పేరు మీద 2 ఖాతాలు. ఒక ఊర్లో ఒక వ్యక్తి పేరు మీద ఒకటే ఖాతా ఉంటుంది. నీకు ఒక దగ్గర 2 ఎకరాలు, ఇంకో దగ్గర 2 ఎకరాలు ఉన్న ఒకే ఖాతా నెంబర్తో ఉంటుంది. 2 ఖాతా నెంబర్లు వీళ్ళకి సంబంధించిన మొత్తం. సో ఇట్లా మొత్తం భూములన్నీ కొల్లగొట్టిరు. ఇప్పుడు ఈయన అల్లుడు, ఈయన ఆయిల్ పామ్ది ఇంకొక ఇష్యూ. ఆయిల్ పామ్ది మొత్తం అక్కడ ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. ఆయిల్ పామ్ రైతులని కొన్ని వందలాది మందిని నిండా ముంచేసిరు వీళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు నడిపించే ప్రీయూనిక్ అనే కంపెనీ అక్కడ రైతులని చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళ చేతిలోంచి వ్యవహారం అంతా నడుస్తున్నది. మొత్తం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ఖతం చేసి ప్రైవేట్ కంపెనీల పెత్తనం నడవడానికి ఏకంగా తన కొడుకునే రంగంలోకి దించిండు. సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? మీరు చేస్తేనేమో తప్పు. పేదోడు 100 గజాల్లో న్యాయబద్ధంగా భూదాన్ బోర్డు ప్రొసీడింగ్ ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇది తప్పు అయిపోయింది. అండ్ గవర్నమెంట్ ఇక్కడ చెప్పాల్సింది, వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసిరని కొంతమందిని అరెస్ట్ చేసినారు. సరే, ఇప్పుడు 62 ఎకరాల్లో వీళ్ళు కట్టుకున్న 31 ఎకరాల్లో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేదు అని అనుకున్నప్పుడు, నీళ్లు లేవు, కరెంటు లేదు, పాములు తిరుగుతున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, ఇంకొక అవకాశం బయట దొరికినప్పుడు, తను ఇక్కడ దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు, కనీసం నాకు ఈ డబ్బులైనా వచ్చినా చాలు ఎవరికైనా ఇచ్చేస్తా ప్రొసీడింగ్ అనుకున్నప్పుడు, ఎవరైనా ఒకరితో మాట్లాడే ప్రొసీడింగ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, 2 లక్షలకో 3 లక్షలకు అంటున్నారు. అట్లా ఒక 20-30 ఇళ్ళకి జరిగినాయి అని అంటున్నారు. నువ్వు ఒకవేళ అట్లా జరిగితే ఇది కరెక్ట్ కాదన్నా ప్రొసీడింగ్ అన్నా రద్దు చేయాలా? నువ్వు మొత్తం ఏకభిగిన సెలెక్టెడ్గా నువ్వు చేయకుండా మొత్తానికి మొత్తం కూలగొట్టి అసలు ఆ భూదాన్ భూమి ఎంత అనేది కూడా చెప్పకుండా కావాలని వాళ్ళ మీద 9-10 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఎంత దుర్మార్గం ఇది? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పండి? డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత. ఇప్పుడు మైనింగ్ చేస్తుండే, అక్రమ మైనింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని మాట్లాడుతున్నారు. తెల్లారిపోయేసరికి మొత్తం పెయింట్ పూసిండు దాని మీద, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. మరి నువ్వు ఇక్కడ ఒకరిది కబ్జా చేస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేస్తే అక్కడ సిఐ ఏమో కేసు పెట్టినట్టు సిఐని సస్పెండ్ చేసారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ ఒక్క కబ్జా లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్ నడుస్తుందా? 100 తీస్తాం మేము, ఇవాటి నుంచి స్టార్ట్ చేసి 100 తప్పులు తీస్తాం మేము. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదా.
ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? కొంతమంది లీడర్లు వీళ్ళు సెలెక్టెడ్ అని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణలో అవినీతి ఆగలేదు, మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ కావాలి కదా, ఆయనే కదా లీడర్ బాసు. సో ఇది అందరికీ తెలిసే జరిగింది చాలా క్లియర్గా. పొంగులేటి అంటున్నా నాకు తెలియదు, ఎవరు పాసెం యాదగిరి సారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయినప్పుడు ఏమంటాడు, కలెక్టర్కి ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు ఇది అని అంటే, మీకు గతంలో చెప్పిన కదా సార్ అన్నాడట. అంత డ్రామా అది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిసే జరిగింది. ఆ 62 ఎకరాల 7 గుంటల భూమిని ఖతం చేసే కుట్రలో ఈయన కూడా భాగస్వామి. బట్టి విక్రమార్క ఈ చిన్న చిన్న వాటి జోలికి పోడు, ఆయనకు ఓన్లీ కాంట్రాక్ట్లు 30,000 మైనింగ్లు అవి పెద్ద పెద్ద వాటిల్లో ఉంటాడు కాబట్టి ఆయన దీని గురించి మాట్లాడతలేడు. ఇప్పుడు ఆయన కూడా బాధ్యుడే ఇక్కడ, ఎందుకంటే ఆయన ఓన్లీ ఎమ్మెల్యే కాదు, అక్కడ మినిస్టరు, దట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి. బాస్ తర్వాత బాస్ కదా. మరి నువ్వు ఏ నియోజకవర్గానికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు ప్రోటోకాల్ ఉంది కదా. మరి నీ ఖమ్మం జిల్లాలో పక్కనే జరుగుతుంటే 20 కిలోమీటర్ల దూరంలో నీ నియోజకవర్గానికి దగ్గరనే ఉంది, మహా అయితే 25-30 కిలోమీటర్లు అనుకుంటా. అయినా కూడా నువ్వు కనీసం దాని గురించి మాట్లాడట్లేదంటే ఎంత దుర్మార్గం. అందుకే థరోగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళని. థరోగా ఎక్స్పోజ్ చేసి ఖచ్చితంగా ఆ ల్యాండ్ మనకు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. బలమైన పోరాటాలు జరగాలి. అక్కడ టెంట్ పడాల్సిందే. ఆ టెంట్ దగ్గర రిలే దీక్షల పేరుతో ఎవ్రీ డే ఏదో ఒక మూమెంట్ రావాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళు దిగొస్తారు. అంతవరదాకా దిగిరారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో వివరణ ఈ భూదాన్ బోర్డు చైర్మన్గా ఉన్న గున్నా రాజేందర్ రెడ్డి గారు బ్రీఫ్గా చెప్తారని కొంచెం